'మారన్ మాస్'. ఈ సినిమా ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయ్యి, ఇప్పుడు సోనీ లీవ్‌లో 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ 25 మినిట్స్ ఓపికగా చూస్తే, మిగతాదంతా బానే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ 25 మినిట్స్‌లో చాలా క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం వల్ల, స్టోరీ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి. సో, ఓవరాల్‌గా సినిమా బానే ఉంటుంది. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే, బస్సులో సీరియల్ కిల్లర్ ట్రావెల్ చేస్తుంటే, ఒక అమ్మాయి ఒక కారణం వల్ల తన వెనకున్న ముసలాయన మీద పెప్పర్ స్ప్రే కొడుతుంది. దానివల్ల ఆ ముసలాయన చనిపోతాడు. సో, ఇంక దాని తర్వాత ఏమైతుంది? హీరో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు? ఆ సీరియల్ కిల్లర్ ఏం చేస్తాడనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏమీ ఉండవు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా బానే ఉంది. అన్ని సినిమాలో చూపించినట్లు ఇన్వెస్టిగేషన్ పార్ట్ గాని, సీరియల్ కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ గాని, సీరియల్ కిల్లర్‌గా ఎలా మారాడని చూపించడం, ఇలాంటి సీన్స్ ఏమీ ఉండవు. సెకండ్ హాఫ్ అయితే సస్పెన్స్‌తో కొంతవరకు బానే ఉంది కానీ, చాలా లాగ్ చేశారు. ఇంకెంతసేపురా అనిపించింది. అలా లాగ్ చేసే బదులు ఆ సీరియల్ కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీనో, అసలెందుకు అతను అలా మారాడో ఇలాంటి సీన్స్ పెట్టుంటే బాగుండేది. టొవినో థామస్ గారు 3 సెకండ్స్ క్యామియో రోల్ చేశారు. సినిమాలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. అవి లాస్ట్‌లో మరీ ఒక అంత ట్విస్ట్ ఉంది. కామెడీగా ఏమి అది ఉండవు. బాగుంది. ఇంక డంప్ యార్డ్‌లో చేసిన అంత్యక్రియల సీన్, బసిల్ జోసెఫ్ గారు మేకోవర్ బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ వైస్‌గా చూసుకుంటే హీరో బసిల్ జోసెఫ్ గారు, బస్ డ్రైవర్, కండక్టర్‌గా చేసిన వాళ్ళు, ఇంకా హీరోయిన్ అందరూ బానే చేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. సినిమా అంతా ఒకే నైట్‌లో జరుగుతుంది. బీజీఎం పర్లేదు. సాంగ్స్ అయితే అన్నీ మలయాళంలోనే ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. సో, ఫైనల్ వర్డిక్ట్ వచ్చే